హల్లెలూయా అనే మాటకు అర్థం ఏంటంటే ప్రభువుని స్తుతించండి, ప్రభువుని స్తుతించండి. దేవునికి స్తోత్రం చెప్పండి అంటే మనం ఏమంటాం? హల్లెలూయా అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువుని స్తుతించటం. అందుకే హల్లెలూయా అన్నప్పుడు ప్రభువుని స్తుతించుడి అని అర్థం. అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అంటే హల్లెలూయా అంటే దేవుణ్ణి గణపరచటం, మనుషుల కోసం కాదు, దేవుని గణపరచటం. కొన్నిసార్లు నిద్రపోయే వాళ్ళని నిద్రపోవటానికి కూడా హల్లెలూయా చెప్పమంటాం. లేకపోతే కొన్నిసార్లు ఆ మనసు దేవుని వాక్యం మీద లేకుండా అటు ఇటు ఏ మాట్లాడుతుంటే హల్లెలూయా చెప్పమంటాం. ఎందుకంటే పురికొల్పటానికి అప్పుడైనా మీరు మేల్కొని ప్రభువుని స్తుతిస్తారేమోనని, దేవుని వాక్యాన్ని వింటారేమోనని. కనుక దేవుని బిడ్డలారా, ఈ 19వ అధ్యాయంలో ప్రభువుని స్తుతించండి, హల్లెలూయా. పరలోకంలో రేపంతా హల్లెలూయా వినాదాలతోటి ప్రజలందరూ దేవాది దేవుని గణపరుస్తారు. అందుకే మనం దేవాది దేవుణ్ణి గణపరచాలి, మనం ప్రభువుని స్తుతించి ఆరాధించాలి. ఆరాధన సమయాన్ని పోగొట్టుకోకూడదు. ప్రభువుని స్తుతించటం, పాటలు పాడి ప్రభువుని స్తుతించటం, చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువుని స్తుతించటం, సిలువను జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతించటం, ఇదంతా ప్రభువుని గణపరచటానికి. అందుకే ఆదివారమున ప్రభువుని స్తుతించి గణపరిచినప్పుడు ఆయన సంతోషిస్తాడు. అందుకే కీర్తన గ్రంథకర్త 92వ కీర్తన 1వ వచనం అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది, అన్నిటిలో కంటే మంచిది యెహోవాను స్తుతించుట. కనుక దేవుని బిడ్డలారా, స్తుతి ఆరాధనకు వెనకబడకండి, పాటల సమయాన్ని పోగొట్టుకోకండి, స్తుతులు చెల్లించే సమయాన్ని పోగొట్టుకోకండి, చప్పట్లతో దేవుని గణపరిచే సమయాన్ని పోగొట్టుకోకండి. చప్పట్లతో గట్టిగా దేవుని గణపరచాలి, అలాగే స్తుతులు చెల్లించి దేవుని గణపరచాలి, బృందముతో కలిసి పాటలు పాడి దేవుని గణపరచాలి. ఇదంతా ప్రభువుని స్తుతించే పని, ప్రభువుని గణపరిచే పని. కనుక అది మనం గ్రహించాలి. ఆ సత్యాన్ని మనం గ్రహించి బృందం పాడుతూ ఉన్నప్పుడు మనం కూడా మన స్వరాలు ఎత్తి పాడాలి, గట్టిగా చప్పట్లతోటి దేవుని ఘనపరచాలి, స్తుతులు చెల్లించి దేవుని మయంపరచాలి. మీకు తెలుసా, బైబిల్ ఒక మాట ఉన్నది, సర్వజనులారా చప్పట్లు కొట్టండి. ఆ మాట మీకు చూపుతాను, చూడండి. కీర్తన గ్రంథకర్త ఒక అద్భుతమైన మాట మనకు తెలియజేస్తున్నాడు. 47వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట మన కోసమే దేవుడు వ్రాయించాడు. 47వ కీర్తన 1వ వచనం, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుణ్ణి గురించి ఆర్భాటము చేయండి. బృందం పాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి. పాటను అనుసరించి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలి. బృందం పాడుతుంటే మనకు పాట వస్తే మనం కూడా స్వరాలు ఎత్తి పాడాలి, మౌనంగా కూర్చోవటం కాదు, చప్పట్లు కొట్టకుండా చేతులు ముడుచుకోవటం కాదు. ప్రభువుని స్తుతించడం అంటే చప్పట్లు కొట్టడం, ప్రభువుని స్తుతించడం, పాట పాడటం, ప్రభువుని స్తుతించడం, స్తోత్రాలు అర్పించటం, ప్రభువుని స్తుతించటం, ఇవన్నీ ప్రభువుని గణపరచటానికి. ఈ విషయంలో మనం ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా ఉజ్జీవంగా దేవాది దేవుని గణపరచాలి, దేవుని మయంపరచాలి. మనందరికీ వచ్చిన పాటలే అందరూ స్వరెత్తి పాడాలి, ప్రభువుని గణపరచాలి, చప్పట్లు కొట్టి దేవుని గణపరచాలి. రేపు పరలోకంలో అంతా ప్రభువుని స్తుతించటమే ఉంటుంది. అందుకే ఆరాధనలో మనం అందరం కలిసి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఇప్పుడు చూడండి, ఈ 5వ వచనం, మన దేవుని దాసులారా. దేవుని దాసులారా అంటే రక్షింపబడిన ప్రతి వ్యక్తి దేవునికి దాసుడు, రక్షింపబడిన ప్రతి సహోదరి దేవునికి దాసురాలు. మనం యేసయ్యను నమ్ముకోకపోక సైతానుకు దాసులం అయిపోయాం, సినిమాలకు దాసులం అయిపోయాం, దుర్గుణాలకు దాసులం అయిపోయాం, లోకానికి దాసులం అయిపోయాం. కానీ ఏ రోజున యేసు రక్తం మనలను కడిగి శుద్ధి చేసిందో ఆ రోజున దేవునికి దాసులం అయిపోయాం. దాసురాండ అయిపోయారు స్త్రీలందరూ. కనుక దేవుని దాసులు దాసురాండ్రందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నీవు ఇంకా పాప బానిసత్వంలోనే ఉంటే, దుర్గుణాల్లోనే ఉంటే, రక్షణ పొందని వ్యక్తివి అయితే, సైతాను బానిసత్వంలో ఉంటే ఇప్పుడైనా మార్పు చెందో. యేసు రక్తములో కడగబడి దేవుని దాసుడుగా, దేవుని దాసురాలుగా మార్పు చెందో. ప్రభు రాబోతున్నాడు. నిర్లక్ష్యం ఎందుకు, ఆలస్యం ఎందుకో? ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడేది దేవుని దాసులు, దేవుని దాసురాలు ఎత్తబడతారు. రక్షణ పొందని వాళ్ళందరూ విడిచిపెట్టబడతారు. అందుకే సిద్ధపడాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు,
మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా. నీవు దేవుని దాసునివి, దాసురాలు అయితే ఎవరికి భయపడాలి? దేవునికి భయపడటం నేర్చుకోవాలి. వాక్యానికి భయపడటం నేర్చుకోవాలి. వాక్యానికి లోబడటం నేర్చుకోవాలి. వాక్యాన్ని మన జీవితాలలో పాటించటం నేర్చుకోవాలి. దేవునికి భయపడే వారు ఏం చేస్తారంటే దేవుని వాక్యానికి లోబడతారు. దేవుని వాక్యానికి భయపడాలి. దేవునికి భయపడువారలారా అనే మాటకు అర్థం ఏంటంటే, ఆయనకు భయపడువారలారా అంటే దేవుని వాక్యానికి భయపడాలి, దేవుని వాక్యానికి కట్టుబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యానుసారంగా ప్రవర్తన దిద్దుకునే వారే దేవుని దాసులు, దేవుని దాసులు.